ఐడెంటిటీస్ ఇప్పుడు వచ్చేసి మనం 3 BHK ఫ్లాట్ అయితే బాజ్పల్లి అయితే చేసామండి. ఇది వచ్చేసి హాల్ అండి. హాల్లో వచ్చేసి మనకి పార్టీషన్ ప్లస్ మనకి టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేసామండి, చూసుకోవచ్చు. ఈ టీవీ యూనిట్ వచ్చేసి మిడిల్ టీవీ యూనిట్ పార్ట్ వచ్చేసి మనకి పాలిగ్రానైట్ షీట్ అయితే యూజ్ చేసామండి. పైన వచ్చేసి రాఫ్టర్స్ అయితే ప్రొవైడ్ చేసాం మనం, చూసుకోవచ్చండి. అండ్ దాని కింద వచ్చేసి మనం మిర్రర్ మన లైట్స్ అయితే కూడా ప్రొవైడ్ చేసామండి. అండ్ దాని కింద వచ్చేసి రిమోట్ పెట్టడానికి యాక్సెస్గా గ్లాస్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ దాని కింద వచ్చేసి స్టోరేజ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసాం, ర్యాక్స్. అండ్ పైన వచ్చేసి కూడా మనం వుడెన్ అయితే ప్రొవైడ్ చేసాం, విత్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేసాం టోటల్గాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి యూ షేప్ పార్టీషన్ అయితే చేసామండి. ఇది వచ్చేసి 2 కలర్స్ అయితే కాంబినేషన్ చేసామండి, బ్రౌన్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే చేసాం. అండ్ మధ్యలో వచ్చేసి గ్లాస్ పార్టీషన్స్ అయితే చేసామండి. అండ్ దానిపైన స్పాట్ లైట్స్ అవి కూడా ప్రొవైడ్ చేసామండి, టోటల్గా చూసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి గ్లాస్ పార్టీషన్ అండి, విత్ రోజ్ గోల్డ్ మనకి బీడింగ్ అయితే వస్తుందండి, చూసుకోవచ్చు. చాలా యూనిక్ లుక్ అయితే ఉందండి, చాలా క్లాస్ లుక్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ ఏరియాలో వచ్చేసి మనకి క్రాకరీ యూనిట్ అండి. అండ్ బ్లాక్ ప్రొఫైల్ గ్లాసెస్ అయితే ప్రొవైడ్ చేసాం మనం, 3 గ్లాసెస్ అయితే చూసుకోవచ్చు. అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా మనం ప్యానలింగ్ అయితే చేసాం, గ్లాస్ ప్యానలింగ్. అండ్ దాని కింద వచ్చేసి గ్రానైట్, అండ్ దాని కింద వచ్చేసి స్టోరేజ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పూజా మందిర్ అండి. పూజా మందిర్ వచ్చేసి టోటల్గా ఫ్లోటెడ్ గ్లాస్ అయితే ప్రొవైడ్ చేసాం, విత్ బెల్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. ఇది డోర్స్ అండి, 2 డోర్స్ అయితే వస్తాయి. అండ్ లోపల వచ్చేసి మనకి CNC కటింగ్ అయితే ప్రొవైడ్ చేసాం. వెనకాల వచ్చేసి మనకి లైట్ అయితే వస్తుంది, పైన కూడా స్పాట్ లైట్స్ అయితే వస్తుందండి. అండ్ దాని కింద వచ్చేసి పూజ పెట్టుకోవడానికి మనకి ప్రసాదాలు పెట్టుకోవడానికి ప్లాంక్ అయితే ప్రొవైడ్ చేసామండి. అండ్ సైడ్ వచ్చేసి షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ వచ్చేసి ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అయితే ప్రొవైడ్ చేసామండి స్టార్టింగ్లో. అండ్ నెక్స్ట్ దీనికి వచ్చేసి పైన హ్యాంగింగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేసాం. ఈ టోటల్గా వచ్చేసి యాక్రాలిక్ ఫినిషింగ్ అండి, టాప్ వచ్చేసి మనకి. అండ్ దాని కింద బేస్ యూనిట్ వచ్చేసి మనకి బ్లాక్ ప్రొఫైల్ అయితే యూజ్ చేసామండి. బ్లాక్ ప్రొఫైల్ అయితే వచ్చిందండి మనకి టోటల్గా. ఇది వచ్చేసి మనకి టోటల్గా ఫ్యాక్టరీ మేడ్ ప్రిపేర్ అవుద్దండి. మనకి కార్నర్స్ అన్నీ కూడా ఎటువంటి షార్ప్నెస్ అనేది లేకుండా కర్వ్స్ అన్నీ కూడా చాలా స్మూత్ అయితే వస్తాయండి, చూసుకోవచ్చు మీరు. అండ్ దాని కింద వచ్చేసి మనకు ప్రొఫైల్స్ అయితే యూజ్ చేసాం, 4 ప్రొఫైల్స్ అయితే వచ్చిందండి. అండ్ దాని కింద వచ్చేసి గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేసాం. దాని కింద వచ్చేసి మనం షెల్ఫ్స్ అయితే కూడా ప్రొవైడ్ చేసామండి, చూసుకోవచ్చు. ఈ హ్యాండిల్స్ అన్నీ కూడా చాలా యూనిక్ లుక్ అయితే ఉందండి, చూసుకోవచ్చు మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మనం బెడ్ ప్లస్ వార్డ్రోబ్ అయితే ప్రొవైడ్ చేసామండి, విత్ 2 స్లైడింగ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసాం మనం, విత్ సాఫ్ట్ క్లోజింగ్ ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేసామండి. అండ్ పైన వచ్చేసి కూడా మనకు లాఫ్ట్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ ఇది 6x6 వచ్చేసి బెడ్ అయితే ప్రొవైడ్ చేసాం మాస్టర్ బెడ్రూమ్లో. దీనిపైన క్వశ్చన్ కూడా అయితే ప్రొవైడ్ చేసామండి. అండ్ ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ అండి. డ్రెస్సింగ్ యూనిట్ LED మిర్రర్ అయితే ప్రొవైడ్ చేసామండి మనం. అండ్ దాని పక్కన వచ్చేసి మనకు స్టోరేజ్ ర్యాక్ అయితే కూడా ప్రొవైడ్ చేసాం, చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్నది 3x4 టీవీ యూనిట్ అయితే ప్రొవైడ్ చేసామండి. అండ్ నెక్స్ట్ బెడ్ పక్కన వచ్చేసి సిట్అవుట్ అయితే ప్రొవైడ్ చేసామండి. కింద డోర్స్ కూడా ప్రొవైడ్ చేసాం, స్టోరేజ్ డోర్స్ అండి. అండ్ ఇటు సైడ్ కూడా మనం మిర్రర్ అయితే ప్రొవైడ్ చేసామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యానిటీ యూనిట్ అండి. వ్యానిటీ యూనిట్ వచ్చేసి మనం సింక్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ LED మిర్రర్ అయితే కూడా ప్రొవైడ్ చేసాం, 3 వేరియంట్స్ అయితే వస్తుందండి మీకు ఇది. అండ్ దాని కింద వచ్చేసి కూడా స్టోరేజ్ డోర్స్ అయితే కూడా ప్రొవైడ్ చేసాం, విత్ సాఫ్ట్ క్లోజింగ్ ఇంజెస్ అయితే ప్రొవైడ్ చేసామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి 2 స్లైడింగ్ ప్లస్ వార్డ్రోబ్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ దీనికి బెడ్ కూడా అయితే ప్రొవైడ్ చేసామండి, విత్ హెడ్ బోర్డ్ క్వశ్చన్ అయితే ప్రొవైడ్ చేసాం. అండ్ లెఫ్ట్లో వచ్చేసి మనకి డ్రెస్సింగ్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేసాం, విత్ LED మిర్రర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్లో వచ్చేసి 2 కలర్స్ అయితే ప్రొవైడ్ చేసాం. ఒకటి లైట్ గ్రీన్ ప్లస్ వైట్ అయితే కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్నాను కస్టమర్. మనకి ఇది వచ్చేసి ఓపెన్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేసామండి, విత్ లాక్ అయితే కూడా ప్రొవైడ్ చేసాం మనం. 2 సైడ్స్ కూడా మనకి ఓపెన్ డోర్స్ వస్తుంది, మధ్యలో వచ్చేసి సిట్అవుట్ వస్తుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోల్డబుల్ బెడ్ అయితే కూడా ప్రొవైడ్ చేసామండి. ఫోల్డబుల్ బెడ్ అండి. ఇది టోటల్గా వచ్చేసి మనకి 6x5 వస్తుందండి సైజ్ వచ్చేసి. మనం ఫ్లెక్సిబుల్గా ఫోల్డబుల్గా చేసుకోవచ్చు, మన స్పేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేయకుండా ఉంటుందండి. ఇది వచ్చేసి టోటల్గా 3 BHK ఫ్లాట్ అండి. ఇంటీరియర్ ప్లస్ ఫాల్ సీలింగ్ అయితే చేయడం జరిగిందండి. మీకు ఎటువంటి ఇంటీరియర్ రిక్వైర్మెంట్ ఉన్నా కింద నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైట్ ఇంటీరియర్స్.